దేవుణ్ణి ప్రేమించి మేలు చేసేవారు ఎటువంటి ఫిర్యాదులు కలిగి ఉండరు. ప్రేమలో తన ఉద్దేశము ప్రకారము పిలువబడే వారి మంచి కోసము అన్ని పనులు చేయగల వర్ణించలేని శక్తి దేవునికి ఉంది. అనగా వారి జీవితంలో దేవుని చిత్తము తప్ప భూమిపై ఆశయము లేనివారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము గమనించండి. తనకు స్వార్థపూరిత ఉద్దేశము ఉన్నవారు ఈ అద్భుతమైన వాగ్దానాన్ని ఎప్పటికీ వారసత్వంగా పొందలేరు. మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని మనము పూర్తిగా అంగీకరించినట్లయితే భూమిపై మన జీవితంలోని ప్రతి క్షణము ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవచ్చు. ఇతరులు అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా మనకు చేసే ఏదైనా మేలు లేదా కీడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము యొక్క ఈ వడపోత గుండా వెళుతుంది మరియు అద్భుతమైన ముగింపుతో మనలను చేరుతుంది. ఈ విధముగా దేవుడు మన కోసము ప్రణాళిక వేసుకున్న గొప్ప ప్రయోజనాల్లో ఒకటి, మనము ఎల్లప్పుడూ క్రీస్తు పోలికగా రూపాంతరము చెందుతాము. ఈ అద్భుతమైన వచనములో పేర్కొన్న షరతులను నెరవేర్చిన ఎవరికైనా ఈ ఫిల్టర్ ప్రతిసారి మేలు చేస్తూనే ఉంటుంది. మనము మేలు చేస్తే ఎవరు మనకు హాని చేయలేరు అని 1 పేతురు 3వ అధ్యాయము 13వ వచనము చాలా స్పష్టంగా పేర్కొంది. దురదృష్టవశాత్తు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము కూడా ఈ రోజు తెలిపినట్లుగా మనలో చాలా మందికి ఈ అద్భుతమైన వచనము తెలియదు. ఏదేమైనా ఈ వాగ్దానము ప్రజలందరి కొరకు మేలుతో తమ హృదయాలను నింపుకున్న వారికి మాత్రమే. అటువంటి విశ్వాసికి హాని చేయటము ఏ దయ్యమునకు లేదా మనిషికి ఎప్పుడూ అనుమతించబడదు. అందువల్ల ఇతరులు నాకు అన్యాయం చేశారు అని ఒక క్రైస్తవుడు ఫిర్యాదు చేసినప్పుడల్లా, నేను దేవుణ్ణి ప్రేమించను, దేవుని చిత్తము చొప్పున నన్ను పిలువలేదు, మేలు చేయడంలో నేను తీవ్రంగా లేను అని చెప్తున్నట్లుగా ఉంటుంది. లేకపోతే ఇతరులు అతని కోసం ఏమి చేసినా అది మేలుగా మార్చబడేది. అతను ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు.